దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకానొక రాజ్యంలో ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడంట, చిత్రకారుడు. ఈ చిత్రకారుడు చక్కని చిత్రాలను గీస్తూ ఆ యొక్క రాజులకు, గొప్పవారికి కానుగ్గా ఇస్తూ ఉండేవాడు. ఒక రోజున ఈ చిత్రకారుడు యేసు ప్రభు సర్వలోక రాజ్యాధికారిగా చిత్రీకరించాలనుకున్నాడు. మరి సింహాసనం కావాలి కదా, ఏ సింహాసనాన్ని చిత్రీకరిద్దామని ఆలోచించగా చిట్ట చివరికి ఆయనకు ఒక మంచి సింహాసనం దొరికింది. కనుక యేసు ప్రభుని చక్కగా చిత్రీకరించి క్రిందన క్రీస్తు ఎల్లకాలము పరిపాలించును, ఆయన సింహాసనము సిలువే ఆయన సింహాసనము అని రాసి సిలువపై వేలాడుతున్న యేసయ్యను రాజాదిరాజుగా ఆయన చిత్రీకరించి ఆ యొక్క రాజుగారికి బహుమతిగా ఇచ్చారండి. దేవుని యందు ప్రియులారా, రాజుగారు అది తీసి చూడగా యేసు సర్వాధికారిగా ఉండును, సర్వమును పరిపాలించును, సిలువే ఆ సింహాసనము అని రాయబడి ఉండగా అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారి కోపం వస్తా, చూడు ఈ యొక్క రచయిత పని అయిపోయిందే, శిక్షిస్తాడు చూడండి. ఎందుకంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు కాదు అసలైన రాజువి, మరొకరు ఇంకొక రాజు అంటే ఏ రాజుకైనా కోపం వస్తుంది కదా అనుకున్నారు. కానీ రాజు మహాభక్తిమంతుడు, గొప్ప క్రైస్తవ విశ్వాసం అవడం వలన అది చూచి వెంటనే సైనికులను ఆజ్ఞాపిస్తూ నా సింహాసనాన్ని ఇక్కడి నుంచి తొలగించండి అన్నాడట. రాజుగారి సింహాసనాన్ని తొలగించేశారు. ఎక్కడైతే ఇంతకుముందు సింహాసనం ఉండేదో అక్కడ ఆ ప్రదేశంలో ఆ గోడ దగ్గర ఈ యొక్క పెద్ద ఫోటోని అక్కడ పెట్టి, ఇక నుండి ఈయనే మన రాజు, నేను ఆయన ప్రతినిధిని మాత్రమే అంటూ మరొక ప్లేసులో ఆయన కుర్చీని వేసుకొని కూర్చొని పరిపాలించడం మొదలుపెట్టాడంటే దేవుని యందు ప్రియులారా. అంటూ అన్నారట, మనందరికీ రాజు ఆయనే, మనందరికీ ప్రాముఖ్యత ఆయనే కావాలి అంటూ ఆ రాజుగారు తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఆదేశించారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి రాజు ఆయనే, మనందరి ప్రాముఖ్యత ఆయనే కావాలి. ఆయన ఎల్లకాలము మనల్ని పరిపాలించును. అయితే ఆయన సింహాసనము, ఆయన కుర్చీ నువ్వు అనుకుంటున్న కుర్చీ కాదు, సిలువ నుండే ఆయన సర్వలోకమును ఏలుతున్నాడు, పరిపాలిస్తున్నాడు అని మనం గుర్తించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కథ ద్వారా లేదా సంఘటన ద్వారా మనందరం గుర్తించుకోవాలి, దేవుని యందు ప్రియులారా, ప్రాధాన్యత యేసయ్యకి ఇవ్వాలి, ప్రాముఖ్యత యేసయ్యకి ఇవ్వాలి అన్న సంగతిని మనము గుర్తుంచుకోవాలి. ఈ రోజున దేవుని యందు ప్రియులారా, మొదటి పట్టణములో కొద్ది భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి పట్టణము నిర్గమకాండము 20వ అధ్యాయము. దేవుని యందు ప్రియులారా 20 చదవండి, 1 నుంచి చదవండి. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను, మిమ్ము దాసి నిలమైన ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. ఇలా దేవుని యందు 10 ఆజ్ఞలు 1వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను మనం చదువుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఒకరోజు 10 ఆజ్ఞలు అంటే గుర్తొస్తుంది. ఒకరోజు ఒక మంచి భక్తిగల జీవితం జీవించే క్రైస్తవుడు ఒక విచారణ గురువు దగ్గరికి వచ్చారట. ఫాదర్ గారండి,
10 ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటించేస్తున్నాను. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పండి, అది కూడా పాటించేస్తాను అని అడిగాడట. ఫాదర్ గారు చాలా సంతోషించారు. నిజానికి ఆయన మంచి క్రైస్తవుడే, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అయితే ఆయన అడిగారంట, నా ప్రియమైన స్నేహితుడా, మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అని అడిగారట. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదుగాక. ఇది కదా. అవునండి, నేను దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాను అన్నప్పుడు ఫాదర్ గారు అడిగారట, మరి ఆ దేవునికి మాత్రమే నీ జీవితంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చావా? లేదు. ఒక్కొక్కసారి ఉద్యోగం ఉంటే ఉద్యోగానికే, ఒక్కొక్కసారి వ్యాపారానికే, ఒక్కొక్కసారి నా స్నేహితులకే, నా కుటుంబానికే, నా యొక్క అవసరాలకే నేను ఇస్తుంటానండి. అంటే జస్ట్ దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే సరిపోదు. ఈ మొదటి ఆజ్ఞలో ఈ విషయము కూడా గుప్తమై ఉన్నదని గ్రహించావా? మొదటి ఆజ్ఞ పాటించడం అంటే దేవునికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం అని తెలుసుకో. అంటే దాన్ని నువ్వు సంపూర్తిగా పాటించలేదు. సరే, రెండవ ఆజ్ఞ ఏంటి అని అడిగారట. రెండవ ఆజ్ఞ ఏంటి? సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలకగిందువుగాక అన్నప్పుడు ఫాదర్ గారు మళ్ళీ ప్రశ్నించారట, మరి ఓకే, నేను ఎప్పుడు కూడా దేవుని నామాన్ని అనవసరంగా పలకలేదండి అంటావా? ఓకే, వెరీ గుడ్. కానీ నీవు దేవుని నామమునకు మహిమ చేకూర్చావా? ఓకే, నీవు దేవుని నామమునకు మహిమను తెచ్చావా? ఎలాగండి మహిమ తెస్తాం? నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ దొంగతనం చేసి దొరికిపోయావు అనుకో, నిన్నెవరో అనరు, నీవు విశ్వసిస్తున్న ప్రభుని అంటారు. అక్కడ దేవునికి మహిమ చేకూరుతుందా? అపకీర్తి, అవమానం చేకూరుతుందా? చూడండి, ఎక్కువగా సినిమాల్లో, సీరియల్లో విలన్లు ఎవరు? క్రైస్తవులే. ఆ పేర్లు కూడా కరెక్ట్గా సరిపోతాయి. రాబర్ట్ డాన్, పీటర్ ద డాన్, నక్సలైట్, రేపిస్ట్, ఇలా క్రైస్తవ పేర్లను విలన్లకి పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ మెసేజ్ ఏంటి? మరి ఎలా మనం ఆ దేవాది దేవునికి మహిమ చేకూరుస్తున్నాం అన్నారట. ఆయన మళ్ళా, అయ్యో, ఇది కూడా నేను పాటించలేకపోయాను, నా వల్ల అనేక సార్లు దేవునికి కూడా చెడ్డ పేరు వచ్చింది అని. మూడవ ఆజ్ఞ ఏంటి అని అడిగారట. మూడవ ఆజ్ఞ ఏంటమ్మా? సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధపరచుదువుగాక. అంటే ప్రతి ఆదివారం పూజకి వెళ్ళిపోతున్నానండి అంటావా? మరి తర్వాత రోజంతా పవిత్రంగా గడిపావా? పూజకి వెళ్ళిన వెంటనే సినిమాకి, పూజ అయిన వెంటనే పార్టీకి, అది మరి ఆ రోజును నువ్వు పవిత్రంగా ఎలా గడిపావు అని అడిగారట. తల్లిదండ్రులను గౌరవించుదావుగాక. నేను ఎప్పుడు మా అమ్మనన్న ఒక్క మాట కూడా అనలేదండి. మరి మీ అమ్మా నాన్నతో మాట్లాడావా? వారి అవసరాలు తీర్చావా? వారికి ప్రేమను పంచావా? వారిని ఆదరించావా? వాళ్ళు ఎక్కడో ఉంటున్నారండి అన్నాడట. ఇలా నరహత్య చేయకు ఉందేవుగాక. నేను ఎప్పుడు ఎవరిని చంపలేదండి అన్నాడట. మరి ప్రాణాన్ని, జీవాన్ని ఏ విధంగా కాపాడడానికి చూచావు? వ్యభిచరించలేదు, ఓకే, కానీ నీ భార్యను ప్రేమించావా సరైన రీతిలో? నీ భర్తను సరైన రీతిలో ప్రేమించావా? అది మనం చెయ్యం. వ్యభిచరించలేదు కనుక నో ప్రాబ్లం అనుకుంటున్నారేమో. దేవుని యందు ప్రియులారా, నీ కట్టుకొని నీ భర్తను, భార్యను మనసారా ప్రేమించకపోతే కూడా అది వ్యభిచారంతో సమానమే. దేవుని యందు ప్రియులారా, దొంగలించలేదు, ఓకే, కానీ నీకున్నది ఇతరులతో పంచుకున్నావా? నా డబ్బులు ఎందుకు ఇస్తానో? ఇతరులతో పంచుకోలేనప్పుడు అది కూడా దొంగతనంతో సమానమే. అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఓకే, కానీ లేనిపోని మాటలు అనవసరంగా ఆ వాళ్ళకి వీళ్ళకి పంచావా, చెప్పావా? మాట్లాడానండి, నువ్వు అబద్ధ సాక్ష్యం పలికినట్లే కదా. పొరుగువాని భార్యను, సొమ్మును ఆశించలేదు, సరే, ఇతరులకు ఎప్పుడైనా సహాయపడ్డావా? ఇన్నున్నాయండి పదాజ్ఞల్లో. అవును, ఇన్నున్నాయి. క్రైస్తవత్వం అంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చెయ్యకూడదు చెయ్యకుండా ఉండడం మాత్రమే కాదు. క్రైస్తవత్వం అంటే చెయ్యాల్సినటువంటి మంచి పనులు కూడా తప్పనిసరిగా చేయాలి. ఈ విషయాన్ని మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఈ యొక్క తపస్సు కాలంలో ఈ 3వ ఆదివారములో చూడండి, మొదటి ఆదివారం నోవా జలప్రళయం. దేవుడు సమస్తాన్ని నూతనంగా చేశాడు, నూతన సృష్టిని చేశాడు నోవా ద్వారా, నోవా జలప్రళయం ద్వారా. గడిచిన ఆదివారం అబ్రహాము త్యాగం. అబ్రహాము తన కుమారుని
త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. నిజానికి పరలోక తండ్రి తన ఏకైక కుమారుని ఈ లోకము కొరకు త్యాగం చేస్తున్నాడు. మరి ఈ రోజున 10 ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించాలంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు కాదు. చేయవలసినది కూడా, నీ బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేర్చాలి సుమా అని ప్రభు మనకు సెలవిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఈ 10 ఆజ్ఞల గురించి చర్చించాలంటే ఈ రోజు కాదు, ఈ వారమంతా కూడా సరిపోదు. కనుక ఏదో ఒక ఆజ్ఞను మనం ఈ రోజున ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. 4-5 వచనాలు. పైనున్న ఆకాశమునందు, పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, క్రిందన ఉన్న భూమి యందు గాని, భూమి అడుగున ఉన్న నీళ్ల యందు ఉండు, భూమి అడుగున ఉన్న నేల యందు గాని, ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు, మీరు నిర్మించకూడదు, మీరు వానికి మ్రొక్కకూడదు, మీరు వాటికి మ్రొక్కకూడదు, వానిని పూజింపకూడదు, వాటిని పూజించకూడదు. మీ దేవుడైన యావేను అయిన నేను రోషము గలవాడను నన్ను ద్వేషించి వారిలో. దేవుని యందు 4-5 వచనాలు. ఓకే, యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ క్లియర్గా ఉంది, ఏ బొమ్మలు చేయకూడదు, ఏ ప్రతిమలు చేయకూడదు, వాటిని మ్రొక్కకూడదు. ఓకే, దేవుని యందు ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. ద టెక్స్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ అంటారు. ఓకే, టెక్స్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంటెక్స్ట్. ఉదాహరణకి, ఎవరు కూడా చెప్పులు వేసుకొని గుడిలో అడుగు పెట్టకూడదు అంటే చెప్పులు వేసుకొని రాంది చెప్పుల కింద వదిలేయాలి. కానీ ఒక అతను ఒక కాలు ఇంత పొడవు ఉంటుంది, ఒక కాలు పొట్టిగా ఉంటుంది, హ్యాండిక్యాప్డ్ అనుకుందాం. యాక్సిడెంట్లో కాలు ఇరిగి సగం కట్ చేసేసారు, కనుక కాలు కొరసైపోయింది. ఇప్పుడు ఆయనకి ఆ మిగిలిన బాగా ఏం చేస్తారు, పెద్ద చెప్పుని పెద్ద చేసి దూదిలాగా మెత్తగా ఉంటుంది, దాని మీద ఆనించుకొని ఆయన అది లేకుండా ఆయన నిల్చోలేడు, పడిపోతాడు. ఆయన కూడా చెప్పులు ఇప్పే రావాలా చెప్పండి? ఆయన కాదు కదా, ఆయన చెప్పులు వేసుకొని రావచ్చు. ఎందుకని? ఆయన పరిస్థితి వేరు, మనందరి పరిస్థితి వేరు. అర్థమవుతుందా మీకు క్లియర్గా? అంటే ఒక టెక్స్ట్ని లేదా ఒక ఆజ్ఞను అక్షరాలు తీసుకోవడం కాదు, దాని యొక్క మూలం ఏమిటో, దాని అంతరార్థం ఏమిటో మనం గ్రహించాలి. ఇక్కడ ప్రభు ఎటువంటి విగ్రహాలను చెయ్యొద్దు అన్నారు అంటే, దేవునికి బదులుగా, సృష్టికర్తకు బదులుగా సృష్టింపబడిన వస్తువులను మనం మొక్కడం, ఆరాధించడం, సృష్టికర్తను తిరస్కరించి సృష్టి వస్తువులను ఆరాధించడం విగ్రహారాధన. వారు ఏమన్నారు? 40 రోజుల పాటు మోషే ఆ యొక్క హోరేబు పర్వతంపై ఉండి సీనాయి పర్వతంపై ఉండి ప్రార్థిస్తూ ఉండగా 10 ఆజ్ఞలు తీసుకుని కింద ఏం చేశారు వాళ్ళు? మోషే చనిపోయాడేమో, ఇక మోషే రాడు, కనుక మనం ఏం చేద్దాం, ఐగుప్తు నుండి మనల్ని తోడుకొని వచ్చిన మన దేవుణ్ణి మనమే తయారు చేసుకుందాం. మీరు బంగారాన్ని తెండి. బంగారాన్ని తెచ్చారు, పోత పోసారు, ఏమొచ్చింది? బుల్, బంగారు కోడె దూడ. ఈ రోజున బిజినెస్కి వాడతారు చూడండి, బిజినెస్ సింబల్, మార్కెట్ సింబల్ బుల్ ఉంటుందన్నమాట. ఓకే, కోడె దూడ ఉంటుంది. ఇదే మన దేవుడు, ఇదే మనల్ని ఐగుప్తుని తీసుకుని వచ్చాడు. అరే, అనేక అద్భుతాలతో, ఆశ్చర్య కార్యాలతో, ఎంతో ప్రేమతో వారి చుట్టూ ఒక అగ్ని కంచె లాంటిది వేసి వారికి ఎండకు తగిలి వారు మాడిపోకుండా, మంచులో చీకటిలో కమిలిపోకుండా, మేఘస్తంభమై అగ్నిస్తంభమై 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపిస్తూ వచ్చిన దేవుణ్ణి జస్ట్ లైక్ దట్ తిరస్కరించి ఏమంటున్నారు?
ఈ కోడెదూడ మన దేవుడు, అది విగ్రహారాధన. దేవుని తిరస్కరించడం విగ్రహారాధన. వేరొక వస్తువులకు విలువ ఇవ్వడం విగ్రహారాధన. మరి ఇవేంటండి అంటే, ఇక్కడ ఈ స్వరూపం దైవ కుమారుని లోకానికి ఇచ్చిన మరియ తల్లి యొక్క త్యాగం, ఆమె వినయం, ఆమె పరిశుద్ధత, ఆమె ప్రార్థనా జీవితం గుర్తు చేయడానికి మాత్రమే. ఈ యేసయ్య స్వరూపం ఆయనను దీవిస్తున్నాడు, ఆయన హృదయం చూడండి అది ప్రేమతో జలిస్తుంది అని గుర్తు చేయడానికి మాత్రమే. అవసరం అనుకోండి, గుడ్ ఫ్రైడే రోజు మూసేస్తాం, అవునా కదా? నువ్వు నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు నా యేసయ్యే ముఖ్యం, నా యేసయ్య సిలువే ముఖ్యం, మూసేస్తాం. అవసరమైతే లోపల పెట్టేస్తాం, పాడైపోతే తీసి స్టోర్ రూమ్లో పెట్టేస్తాం, కొత్తది తెచ్చేసుకుంటాం, పెట్టుకుంటాం. దిస్ ఈజ్ నాట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్షిప్. అవర్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ఆల్వేస్ గాడ్ ఎలోన్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఐడల్ వర్షిప్, విగ్రహారాధన కాదు. మరి అసలైన విగ్రహారాధన అంటే ఏంటి? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23. సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చదవండి ఎవరైనా. గర్వము, చెప్పండి, గర్వము విగ్రహములను పూజించుట వంటిది. అందరూ చెప్పండి, గర్వము విగ్రహములను పూజించుట వంటిది. ఇంకొకసారి చెప్పండి నా కోసం, ఇంకొకసారి. అసలు విగ్రహములు పూజించుట అంటే విగ్రహాన్ని పెట్టుకోవడం కాదంట. విగ్రహారాధన అంటే గర్వముతో జీవించడం విగ్రహారాధన. ఏమంటారు చూడండి, చాలామంది ప్రొటెస్టెంట్ పాస్టర్లు మరియ తల్లిని ఘోరాతి ఘోరంగా తిడుతూ మేమే గొప్ప అనుకుంటారు చూడండి, అది విగ్రహారాధన. పునీతులను తిడుతూ మాకే అంతా తెలుసు అనుకుంటారు చూడండి, అది విగ్రహారాధన. కథోలిక శ్రీసభను దూషిస్తూ మేమే గొప్ప అంటూ ప్రసంగాలు చేస్తారు చూడండి, అది అసలైన విగ్రహారాధన. తలబిరుసుతనముతో జీవించడం విగ్రహారాధన. నాకే అన్నీ తెలుసు అనుకోవడం విగ్రహారాధన. గర్వము విగ్రహములను ఆరాధించుట వంటిది. చెప్పండి, గర్వము గ్యాప్ ఇవ్వాలి, విగ్రహములను పాజ్ ఇవ్వాలి, ఆరాధించుట. చెప్పండి, అది దేవుని యందు అసలైన విగ్రహారాధన. అది మనం బైబిల్ చెప్తుంది దేవుని యందు ప్రియులారా. మరొక వాక్యం చూద్దాం. కొలస్సీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనం. అపవిత్రత, మోహము, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. చెప్పండి అందరూ, ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. మరొకసారి, ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. మళ్ళీ, ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. ఇప్పుడు నువ్వు గుళ్ళో ఉంటుండగా ఫోన్ వచ్చింది, నీకు ఎవడో ఎప్పుడో 1,00,000 రూపాయలు ఇవ్వాలట. నువ్వు వెంటనే ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకో, ఏం చేస్తాం? దేవుడికో దండం, ఇప్పుడే వచ్చేస్తున్నా నాగు అని నడి పూజలో నువ్వు ప్రభుని విడిచి పరిగెడుతున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? విగ్రహారాధన. పూజకు వెళితే నా బిజినెస్ పడిపోతుంది అనుకున్నావు అనుకో, విగ్రహారాధన. పూజలో ఉంటూ నీ మనసంతా ఎక్కడో నీ వ్యాపారంపై ఉందనుకో, విగ్రహారాధన. ధనము మీద ఎప్పుడు మనసు పెట్టావనుకో, విగ్రహారాధన. వ్యాపారముపై, ఉద్యోగముపై, కొంతమంది పైన చెప్పులపై, నా చెప్పులు ఎవరు తీసేస్తాడో, విగ్రహారాధన. నా బండి పడిపోతుందేమో, నా బండికి ఎవరైనా కన్నం పెడతారేమో, నా కారును గుద్దేస్తారేమో అది విగ్రహారాధన. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గుడికి చెప్పులు లేకుండా వచ్చేయండి, హే హ్యాపీ. ఓకే, గుడికి చెప్పులు లేకుండా వచ్చేయండి, లేదా పాత చెప్పులు కుట్టుకొని వచ్చేయండి, పిన్నిస్ పెట్టుకొని వచ్చేయండి, ఎవడ తీసుకెళ్తారు. విగ్రహారాధన అంటే దేవుని ధనాపేక్ష కలిగి ఉండడమే. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. ఇది మనం గుర్తించాలి. అంతేగాని మరియ తల్లి స్వరూపాన్ని పెట్టుకోవడం, జోజప్ప గారి స్వరూపాన్ని పెట్టుకోవడం, వేలాంగిని మాత స్వరూపాన్ని పెట్టుకోవడం దేవుని యందు ప్రియులారా, ఇదిగో నువ్వు పెడుతున్నటువంటి ఈ దండం, ఈ మొక్కులు ఆ తల్లికి కాదు, ఆ తల్లిని మనకిచ్చిన దేవునికి అని గుర్తుంచుకోవాలి. వాహ్, ఈ బొమ్మ ఎంత బాగుంది అంటే బొమ్మను మనం పొగడడం లేదు, బొమ్మను వేసిన ఆ చిత్రకారుణ్ణి మనం పొగుడుతున్నాం దేవుని యందు ప్రియులారా. వీరి జీవితాల్లో దేవుడు చేసిన మహిమలను మనం పొగుడుతున్నాం దేవుని యందు ప్రియులారా. మన ఆరాధనలో దేవుని విడిచిపెట్టడం లేదు. విగ్రహారాధన చేస్తున్నారని మనకు నింద ఉంది, కానీ నిజానికి ఇది విగ్రహారాధన కాదు. వారు విగ్రహాలు లేవు, కానీ వారు చేస్తుంది విగ్రహారాధనే. గుర్తుంచుకోండి, వారు డబ్బుకు ప్రాముఖ్యతనిస్తారు, డబ్బే వాళ్ళకు ముఖ్యం, అది విగ్రహారాధన. గర్వంతో ఉంటారు, అది అసలైన విగ్రహారాధన దేవుని యందు ప్రియులారా. మన శరీర వాంఛలకు లొంగిపోతే అదే విగ్రహారాధన. మీరు మనసులో అనుకోండి. ఓకే, మన శరీర వాంఛలకు లొంగిపోతే అదే విగ్రహారాధన. మత్తు పానీయాలకు లొంగిపోతే అదే విగ్రహారాధన. టీవీలు సినిమాలకు లొంగిపోతే అదే విగ్రహారాధన. సీరియల్ లేకుండా నేను బతకలేను అంటున్నావే, అదే విగ్రహారాధన. సెల్ ఫోన్లకు బానిసలైపోతున్నారే, అదే విగ్రహారాధన. వీడియో గేమ్ లేకుండా జీవించలేకపోతున్నావే, అదే విగ్రహారాధన. వ్యక్తి పూజలు, ముఖ్యమంత్రిని పూజించడం, పాలాభిషేకాలు, సినిమా యాక్టర్ని పూజించడం, పాలాభిషేకాలు, ఫ్లెక్సీలు కట్టడం. గ్రామానికి వెళ్తుంటాను అప్పుడప్పుడు, మా బూరుపూడి గ్రామం, పెద్దది పెడతారు ఫ్లెక్సీలు, సినిమా హీరో పుట్టినరోజుకి. ఎవడరా దీన్ని పెట్టాడు అంటాను. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఫ్లెక్సీ కనీసం 5,000 6,000 అవుతుంది. 5,000తో ఒక సామాన్యమైన కుటుంబం ఒక నెల బతికేస్తుంది తెలుసా. 5,000 రూపాయలతో నిరుపేద కుటుంబం హ్యాపీగా ఒక నెల బతికేయచ్చు. 1,000 రూపాయలు బియ్యం, మిగతా కిరాణా ఒక 1000, ఇవన్నీ చూసుకున్నా సరే 5,000 ఈజీ సరిపోతాయి. నిరుపేద కుటుంబం, పాకలో గుర్తుకే జీవించే వాళ్ళు, సరిపోతుందా లేదా? అలాంటిది 5,000 6,000 పెట్టి ఒక సినిమా హీరోకి ఫ్లెక్సీలు కడుతున్నారంటే అది విగ్రహారాధన దేవుని యందు ప్రియులారా. వ్యక్తి పూజలు చేస్తుంటే విగ్రహారాధన, భోగలాలసత్వంతో జీవిస్తుంటే విగ్రహారాధన, సమయాన్ని వృధా చేస్తుంటే అది విగ్రహారాధన. నిజ దేవుని నుండి మన మనస్సులను మళ్లించేది ఏదైనా కానీ అది విగ్రహారాధన దేవుని యందు ప్రియులారా. అర్థమవుతుందా? పునీతుల స్వరూపాలు పెట్టుకోవడం విగ్రహారాధన కాదు. అక్కడ వారి ప్రార్థనా సహాయాన్ని కోరుకోవడం విగ్రహారాధన కాదు. వాటి ద్వారా వారి పుణ్యక్రియలు గుర్తు చేసుకుంటున్నాం, వారి పునీత ఆదర్శాన్ని మన కళ్ళ ముందు నిలుపుకుంటున్నాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఈ రోజున ఈ 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ విగ్రహారాధన గురించి మనం ధ్యానించాం. అసలైన విగ్రహారాధన ఇవి కాదు, ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టి మిగిలిన వాటికి ప్రాముఖ్యతనివ్వడం. అటువంటిది మనందరి జీవితాల్లో ఉంటే ఈ రోజున ఆ ప్రభుని క్షమాపణ వేడుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం, వాటిని జయించే శక్తి కొరకు మనం కోరుకుందాం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొదటి పట్టణం అయిపోయింది. నౌ వి విల్ గో టు ద గాస్పల్ రీడింగ్. సువార్త పట్టణానికి వెళ్దాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13 నుంచి 25 వచనాలలో పైన ఒక చిన్న హెడ్డింగ్ ఉందమ్మా, అది చదవండి. ఏంటి ఆ హెడ్డింగు? యేసు ప్రభు దేవాలయమును శుద్ధీకరించుట, బేరగాండ్ల పలాయనము. యేసు ప్రభు ఏం చేశారు? తాళ్ళతో కొరడా పేని కొరడా జులిపిస్తూ
వారందరినీ కూడా పారద్రోలడంటే దేవుని యందు ప్రియులారా. బట్ హూ ఈజ్ జీసస్ అండ్ వాట్ ఈజ్ జీసస్ అంటే యేసు ప్రభు కరుణామయుడు. అవునా కదా? అవునా కదా? యేసు ప్రభు దయామయుడు. ఎస్ ఆర్ నో? యేసు ప్రభు సాత్వికుడు. యేసు ప్రభు వినమ్రుడు. యేసు ప్రభు కృపామయుడు. యేసు ప్రభు పాపుల రక్షకుడు. యేసు ప్రభు మంచి కాపరి. ఇవన్నీ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. బట్ టుడే వీ సీ ది అనదర్ ఫేస్ ఆఫ్ జీసస్, కంప్లీట్లీ ఏ డిఫరెంట్ ఫేస్ ఆఫ్ జీసస్. ఏంట డిఫరెంట్ ఫేస్ ఆఫ్ జీసస్? ది యాంగ్రీ జీసస్, కోపగించిన యేసయ్యా. ద పనిషింగ్ జీసస్, కొరడా జులిపించిన యేసయ్యా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదవండి ఎవరైనా. దేవాలయములో 14. ఓకే. ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చివారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చివారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. వీడియో పెడితే బాగుంది అనిపించింది, కానీ టైం లేక పెట్టడం లేదు. యేసు ప్రభు కొరడా పేని ఒక్కొక్కరిని కొడుతున్నారట, బల్లలన్నీ పడదోసేస్తున్నారట, నాణ్యాలని విసిరేస్తున్నారంట, పక్షులను విడిచిపెడుతున్నారట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసయ్యకు ఎందుకండి అంత కోపం వచ్చేసింది? యేసయ్య కోపం వస్తుందా? వస్తుంది. యేసయ్యకు కోపం వస్తుంది. యేసయ్యకు కోపం వచ్చే కొన్ని సందర్భాలు, 5 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. యేసయ్యకు కోపం వచ్చే 5 సందర్భాలు దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది ఇదిగో ఇదే. ఏంటండి? ఒక మంచి జరగాల్సినప్పుడు అది జరగకపోతే, ముఖ్యంగా తండ్రి గృహము దేవాలయమును వ్యాపార స్థలముగా మార్చినప్పుడు ఆ ప్రభునికి మితిమీరిన కోపం వస్తుంది. దేవుని యందు ప్రియులారా, మితిమీరిన కోపం అంటే ప్రార్థనకు ఆటంకం కలిగిస్తే, ఉదాహరణకి వారు ఆ గొర్రెలను, మేకలను, పావురములను, గువ్వలను, డబ్బులు మార్పిడి బల్లలను ఎక్కడ పెట్టేవారు తెలుసా? దేవాలయం అనుకోండి, ఇది ప్రధాన యాజకుడు వెళ్ళే ప్రదేశం ఒకటి ఉంటుంది. ఇది ఓన్లీ యాజకుడు, ప్రధాన యాజకుడు వెళ్ళేది. సామాన్యులు నిల్చునే ప్రదేశం ఒకటి ఉంటుంది. ఆడవాళ్ళు నిల్చునే ప్రదేశం ఒకటి ఉంటుంది. తర్వాత జ్ఞానస్నానం, యూదుల దేవాలయం, యెరూషలేములో ఉన్న యూదుల దేవాలయంలో సర్కంసిజన్ అంటే సున్నతి లేని వాళ్ళు, గ్రీకులు, ఇతర దేశాల వారు, ఇతర మతాల వారు యెరూషలేము దేవాలయంలో యెహోవా దేవుణ్ణి ఆరాధించాలంటే గుళ్ళోకి రావడానికి వీల్లేదు. గుడి బయట ఉన్న చిన్న ప్రాంగణం ఉంటుంది, అంటే మన బయట ఉంచిన పోర్టికో, అలాగా అక్కడ నుండి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునే ప్రదేశం, వాళ్ళకి కూడా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలంటే అదంతా ఖాళీగా ఉండాలిగా. మరి ఏం చేశారు? అక్కడ గొర్రెలను, మేకలను, ఆవులను, ఎద్దులను, పావురములను, గొవ్వలను డబ్బులు మార్పిడి అంటే ఏంటంటే, దేవాలయంలో యూదులకు ఒక నాణెం ఉంటుంది. వాళ్ళ రోమీల రాజ్యం కదా, రోమీల నాణెం ఉంటుంది. సో రోమీల నాణ్యాలు ఇక్కడ ఇస్తే యూదుల నాణ్యాలు వాళ్ళు ఇస్తారు. దాన్ని మాత్రమే వాళ్ళు గుళ్ళో వేయాలి. రోమీల నాణ్యాలు వేస్తే అపవిత్రం అయిపోతుంది అన్నమాట. కనుక డబ్బులు మార్చుకొని వాళ్ళు కానుకలు సమర్పించుకునేవారు. అదంతా చేసేసరికి అన్యులకు ప్రార్థించుకోవడానికి వీలు లేదు, అన్యుల ప్రార్థనకు అవకాశం లేదు. దేవుని యందు ప్రియులారా, ఎవడైనా కానీ ప్రార్థన చేసుకుంటోడానికి మరొకడు ఆటంకపరిస్తే ఆ యేసయ్యకు మహాకోపము. అందుకే మనం ఈ ఓపెన్ థియేటర్ గురించి వ్యతిరేకించేది అందుకోసమే. యేసయ్యకు మహాకోపము రప్పించేది. ఇక్కడ తన బిడ్డలందరూ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ సినిమాలు వేస్తాను అంటే ప్రభు ఏమాత్రం సహించరు, ఏమాత్రం ఒప్పుకోరు. అది ఏ ప్రభుత్వమైనా, వ్యక్తి అయినా, మనుషులైనా వాళ్ళందరికీ కూడా
కొరడా జులిపించేయవలసిందే దేవుని యందు ప్రియులారా. కనుక ప్రార్థనకు దేవాలయమును వ్యాపార స్థలముగా మార్చినప్పుడు, ప్రార్థనకు ఆటంకంగా ఎవరైనా నిలిస్తే అప్పుడు యేసయ్య మహాకోపముతో రగిలిపోతాడు దేవుని యందు ప్రియులారా. చూడండి, కొంతమంది భర్తలు అంటారట, భార్య గుడికి వెళ్తే నువ్వు గుడికి వెళ్ళొద్దు. వింటున్నారా? అందరూ వింటున్నారా? భర్తలు భార్యలని నువ్వు గుడికి వెళ్ళొద్దు అన్నాడు. చెప్పండి, యేసు ప్రభు కొరడా పట్టుకుని వచ్చి కొడతాడు నిన్నని చెప్పండి, చెతక్ కొడేస్తాడని చెప్పండి. జోక్ కాదు, ఇది నిజం. కానీ ప్రతిసారి కొట్టడు, ఒక్కసారే కొడతాడు, మరి లగం. నేను చేశానని కొట్టలేదుగా, కొడతాడు, టైం వచ్చినప్పుడు కొడతాడు, కరెక్ట్గా కొడతాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్లలు గుడికి వెళ్తుంటే తల్లిదండ్రులు వద్దనే తల్లిదండ్రులు గుడికి వెళ్తుంటే వద్దనే పిల్లలు, ఇవన్నీ కూడా దేవుని యందు ప్రియులారా ప్రభునికి కోపము తెప్పించే పనులు. మనం ప్రార్థన చేసుకుంటే పక్కన మాట్లాడేవాడు, ఒకరు ప్రార్థన చేసుకుంటే పక్కన ఫోన్ చూసేవాడు, మనం ప్రార్థన చేసుకుంటే పక్కన నిద్రపోయేవాడు. నిద్ర ఎలాగుంటుంది? ఈడు ఆవులింతలు తీస్తే పక్కడు ఆవులింతలు తీస్తాడు, ఈ నిద్రపోతే పక్కన నిద్రపోదు. మీకు గమనించారా? ఎప్పుడైనా కారులో వెళ్ళేటప్పుడు డ్రైవర్ అంటాడు, బాబు పడుకోకండి అంటాడు. ఎందుకని? నువ్వు పడుకుంటే నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటే అందరం శాశ్వత నిద్రే. దేవుని యందు ప్రియులారా, కనుక జబ్బది, నిద్ర జబ్బు, డిస్టర్బెన్స్ జబ్బు. అందుకే దేవాలయంలో పిల్లలు కూడా అల్లరి చేయడానికి వీల్లేదు. మరి పిల్లలు అన్నంతగా అల్లరి చేయరా? అల్లరి చేసామని బయట తీసుకెళ్ళిపోండి, అంతే. సింపుల్. చేయమను, ఎవడదన్నాడు? తీసుకుని బయటికి వెళ్ళిపోవడమే. ఆడికి అర్థమైపోద్ది, నేను అల్లరి చేసినప్పుడల్లా బయటికి తీసుకుపోతున్నారు అంటే అల్లరి చేయకూడదు. ఈ విధంగా దేవుని యందు ప్రియులారా దేవుని కోపాగ్నికి మనం గురవుతాం. దేవాలయమును ప్రార్థనాస్థలంగా మార్చినప్పుడు, ప్రార్థనకు ఎవడైనా మరొకడికి ఆటంకంగా నిలిచినప్పుడు దేవుని యందు ప్రియులారా. ఇంకొక ఉదాహరణ చెప్పనా? కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి మోకాలు వేస్తారు. కొడుకు క్రికెట్ మ్యాచ్ చూస్తానంటాడు. ఏం చేయాలి? అమ్మా నాన్న ప్రార్థించుకుంటే నువ్వు కూడా వెళ్ళి మోకరించాలి. నీకు అవ్వలేదా? కానీ టీవీ ఆపేసి నోరు ముసుగులు బయటికి వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. అవునా కదా? అదేనా పెద్ద ప్యాలెస్లా మన ఇల్లులు? మా ఒక గది ఉంటుంది, 2 గదులు ఉంటాయి అంతే. కనుక ప్రార్థనకు మరొకరు ఆటంకం కాకూడదు దేవుని యందు ప్రియులారా. రెండవ సందర్భం, ప్రభునికి కోపం వచ్చే సమయం. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి ఎవరైనా. యేసు మరలా 4వ వచనం చదవమ్మా. అంతటా ఆయన జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా కీడు చేయుటయా మనొచ్చుటయా లేక వారు మౌనం వహించిరి. 5వ వచనం, అంతటా ఆయన కోపముతో నలుదశలా చూచి ఆ జనుల కాఠిన్యముకు చింతించి రోగితో నీ చేయి చాపు. దేవుని యందు ప్రియుల ఆలకించండి. అది ఒక విశ్రాంతి దినము. ఒకడు ఊచ చెయ్యి చచ్చిపడిపోయింది, ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి చచ్చిపడిపోయింది. ప్రభు వెళ్ళి అతనికి స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు. ఉంటే వీళ్ళందరూ స్వస్థత ఇస్తే నిన్ను అరెస్ట్ చేస్తాం, స్వస్థత ఇస్తే నిన్ను పాపి అంటాం, దోషి అంటాం, దూషిస్తాం, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు అన్నారు, ఏమండి విశ్రాంతి దినమన ప్రాణం కాపాడొచ్చా? ఏం చెప్తారు? ప్రాణం కాపాడొచ్చని అనాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడలేదు, సైలెంట్ కొట్టినారు. నువ్వు కాపాడు, నీ సంగతి చూస్తాం. వారి హృదయ కాఠిన్యమునకు ప్రభు కోపగించుకొని మండిపడి రోగితో నీ చేయి చాపము అని ప్రభు స్వస్థపరుస్తున్నారు. దేవుని యందు ప్రియుల, ఒక మంచిని చేసేటప్పుడు ఎవడైనా అడ్డుకుంటే యేసు కోపపడుతున్నాడు, యేసు మండిపడుతున్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాను? ప్రార్థనకు ఆటంకంగా నిలిస్తే, మంచి చేసినప్పుడు మంచికి జరగాల్సిన మంచి జరగకపోతే, సింపుల్గా అనుకుందాం, ప్రార్థనకు ఆటంకంగా నిలిస్తే ప్రభు కోపగిస్తారు. 2, మంచిని అడ్డుకుంటే ప్రభు కోపగిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా. ఓకే, యేసువా వందనం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడవ సందర్భం ప్రభు కోపగించిన సందర్భం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం అంతా కూడా ఇదే. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే హెచ్చరిక, హెచ్చరిక, హెచ్చరిక. యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిసంగా గద్దించుట. వంచకులారా, ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులు ఎదుట పరలోక ద్వారం మూసివేయుచున్నారు. ఇది ధర్మశాస్త్ర 2వ వచనం. ధర్మశాస్త్ర బోధకులను పరిశీలన మోసేదం కూర్చున్న వారిని ఉన్నారు కనుక వారు చెప్పినట్లు చేయండి, వారు చేసేది మీరు చేయకండి. ఇంకా 13, 14, 15, 16, 17, 18 ఇవన్నిటినీ కూడా ప్రభు ఏమంటున్నారంటే బాహ్య ఆచారాలను మాత్రమే పట్టించుకొని ఆంతరంగిక మార్పును పట్టించుకోనప్పుడు దేవుడు కోపగిస్తాడు. ఓకే, చెప్పండి అందరూ. బాహ్య ఆచారాలను మాత్రమే పట్టించుకొని ఆంతరంగిక మార్పును పట్టించుకోనప్పుడు ప్రభువు కోపగిస్తున్నారు. చాలా మంది గుడిలో అడుగు పెట్టాలంటే కాలు శుభ్రం కడుక్కోవాలి, కానీ హృదయాన్ని కడుక్కోడు. ఎవరైనా పొరపాటును చెప్పులు వేసుకుని వెళ్తే అయ్యయ్యో అపచారం 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 అంటాడు. వీడు మాత్రం వ్యభిచార పాపాలు చేసి దివ్యశబ్దం స్వీకరించేస్తాడు. ఓకే, దేవుని యందు ప్రియులారా, అనగా బాహ్య ఆచారాలకు ప్రాముఖ్యతనిస్తూ ఆంతరంగిక మార్పును పట్టించుకున్నప్పుడు ప్రభు కోపగిస్తారు. దేవుని యందు ప్రియమైన సహోదరి మూడవ సందర్భం. 4వ సందర్భం మార్కు శుభవార్త 10వ అధ్యాయం. చిన్న బిడ్డలను ఆటంకపరిచినప్పుడు ప్రభు మార్కు శుభవార్త 10:14 చదవండి ఎవరైనా. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలయనా అట్టివారిదే దేవుని రాజ్యం. దేవుని యందు ప్రియ చిన్న బిడ్డలను ఆటంకపరిస్తే, ఓకే, చిన్న బిడ్డలను ఆటంకపరిస్తే దేవుని కోపం వస్తుందట. నేను చాలా గ్రామాలు వెళ్తుంటాను, ఈ యొక్క బూరుగుపూడి, కాతేరు, కొంతమూరు గ్రామాల్లో వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు గుడిలో, పిల్లలు ఉండట్లేదు. ఏంటంటే మాట వినండి, వాడు రాడండి, వాడు గొడవ చేస్తాడండి, వాడు ట్యూషన్కి వెళ్ళిపోయాడండి. చిన్నప్పుడు అల్లరి చేస్తాడు, కొంచెం పెద్ద అయితే టీవీ చూస్తాడు, ఇంకొంచెం పెద్ద అయితే ట్యూషన్కి వెళ్తాడు, ఇంకో కొంచెం పెద్ద అయితే కాలేజీకి వెళ్తాడు, ఇంకో కొంచెం పెద్ద అయితే ఉద్యోగానికి వెళ్తాడు, ఇంకో కొంచెం పెద్ద అయితే అమ్మాయిల వెనకాతలు పడతాడు, ఇంకొంచెం పెద్ద అయితే భార్య వెనకాతలు పడతాడు, ఇంకొంచెం పెద్ద అయితే పిల్లల వెనకాతలు పడతాడు, ఇంకొంచెం పెద్ద అయితే హాస్పిటల్ వెనకాతలు పడతాడు, ఇంకొంచెం పెద్ద అయితే సమాధిలో పడతాడు. మరి గుడికి ఎప్పుడు వచ్చేది? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలను ఆటంకపరచకండి. ఎందుకంటే ఆ ట్రైన్ని ట్రాక్లో పెడితే చివరి వరకు ట్రాక్లో వెళ్ళిపోద్ది. స్టార్టింగ్లోనే ట్రైన్ని ట్రాక్ కింద పెడితే అది ఎలా ముందుకు వెళ్తుంది? దేవుని యందు ప్రియులారా, పిల్లలను దేవుని మార్గము, క్రీస్తు మార్గము అనే ట్రాక్లో పెట్టండి. తన ఎంతగానో ప్రేమించే శిష్యులపైనే కోపగించాడు, నిన్ను నన్ను వదులుతాడు అది ప్రభు. తల్లిదండ్రులారా, బీ కేర్ఫుల్. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు జ్ఞాన స్నానం లేకుండా పెంచుతున్నారు, మీ బిడ్డలకు జపతప దాన ధర్మాలు లేకుండా పెంచుతున్నారు, మీ బిడ్డలను దేవునికి దూరంగా చేస్తున్నారు. దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు, కానీ నువ్వు మాత్రం బిడ్డలను దేవునికి సమర్పించవా? అటువంటి తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డల వలన కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు. ఎందుకండి? మరి ఈరోజు యేసుప్రభుని ఏడిపెత్తనావుగా. యేసుప్రభు తండ్రి కాదా? యేసుప్రభుకి ప్రేమ లేదా? యేసయ్యను తన బిడ్డలను దూరం చేస్తున్నావు, నిన్ను నీ బిడ్డలను దేవుడు దూరం చేస్తాడు, జాగ్రత్త. కనుక చిన్న బిడ్డలను ప్రభుని సన్నిధికి రానివ్వండి. దేవుని యందు ప్రియులారా, 4 సందర్భాలు చెప్పాను. 5వ సందర్భం ప్రభునికి కోపం తీసుకొచ్చే సందర్భం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. అందుకు యేసు వారితో, ఎంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు, నేను ఇంకా మీతో ఎంతకాలం ఉందును?
ఎంతవరకు నేను మేము శిష్యులు అవిశ్వాసము చూపినప్పుడు యేసుప్రభు కోపంగా, యేసుప్రభు తాబోరు పర్వతం ఉన్నారు, క్రిందన ఒకడు రోగిగా వచ్చాడు, శిష్యులు స్వస్థపరచలేకపోతారు, శిష్యులకు విశ్వాసం లేకపోయింది కనుక ప్రభు అంటున్నారు, ఎంత భ్రష్టులు, ఇంకెంతకాలం సహించాలి, అవిశ్వాసులుగా ఉంటారా, విశ్వాసం ఎప్పుడు కనపరుస్తారయ్యా అంటే యేసు ప్రభు వారిని మందలిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, 5 సందర్భాలు ప్రార్థనకు ఆటంకంగా నిలిస్తే, ఒక మంచి కార్యాన్ని అడ్డుకుంటే, ఆంతరంగిక మార్పుకు చోటివ్వకపోతే, చిన్న బిడ్డలను ఆటంకపరిస్తే, అవిశ్వాసాన్ని కనపరిస్తే దేవుని కోపానికి మనం గురవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున విగ్రహారాధన అంటే ఏంటో మనం ధ్యానించాం, దాని వివిధ రూపాలు ధ్యానించాం, ఇక యేసయ్యకు కోపం వచ్చే కార్యక్రమాలు ఏంటో ధ్యానించాం. కనుక ఈ దివ్య పూజాబలిలో మనము అత్యంత ప్రాముఖ్యత, ఆ ఆర్టిస్ట్ ఉన్నాడే, ఆ రాజు ఉన్నాడే, యేసే ముఖ్యం అన్నాడే, ఆ విధంగా యేసయ్యకు ప్రాముఖ్యతనిద్దాం, ప్రాధాన్యతనిద్దాం. రెండవది, దేవుని యందు యేసయ్య కోపపడే విషయాలను గుర్తు తెచ్చుకొని వాటిని మన జీవితంలో లేకుండా చూసుకొని ప్రభు ప్రేమకు పాత్రలం అవుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.